ఈ నెల 16వ తేదీ పద్మావతి నగర్లోని శ్రీకృష్ణ ఆలయం నందు శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించడం జరుగుతుందని శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణాష్టమి సందర్భంగా ఆలయంలో శ్రీకృష్ణ జన్మ నక్షత్రం సందర్భంగా ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి నుండి స్వామివారికి విశేష అభిషేకములు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. అటు తర్వాత గోపూజ మరియు గ్రామోత్సవం, ఉట్టి మహోత్సవం, వెన్నముద్ద వేలంపాట నిర్వహించడంతో పాటు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. యాదవ సంఘం సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నంద్యాల పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం ప్రాంగణంలో ఈ నెల 16/8/2025 తేదీన శ్రీకృష్ణ జయంతి ఉత్సవాలు జరుగును. 15వ తారీఖు రాత్రి 12 గంటలకు శ్రీకృష్ణుడు జన్మించను కాబట్టి పూజలు జరుగును. నంద్యాల పరిసర ప్రాంతం నుండి 15, 16 అందరికీ ఆహ్వానమే. శ్రీకృష్ణునికి 16వ తారీఖున తెల్లవారుజామున 5 గంటలకు పంచామృత అభిషేకము, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, స్వచ్ఛమైన జలాలతో, పండ్ల రసాలతో అభిషేకం జరుగును. స్వామివారికి అలంకప్రియుడైన అలంకరణ జరుగును. తులసిమాలతో అలంకరణ జరుగును. స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహం, తీర్థప్రసాదం పొందగలరు. నంద్యాల పట్టణ ప్రజలకు, పరిసర గ్రామాల ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గత 7 సంవత్సరాల నుంచి ఈ దేవాలయ అభివృద్ధికి సహకరించిన దాతలకు, అలాగే వ్యక్తిగతంగా డోనర్స్కు వ్యక్తిగతంగా కలవలేకపోతున్నాం. కొంతమందికి అన్నదా భావించకుండా మన ఊరు, మన గుడి, మన బాధ్యతగా భావించి ఈ కృష్ణాష్టమి జయంతి వేడుకలకు అందరూ వచ్చేసి మన కార్యక్రమం మన గుడి కాబట్టి మనం అందరం కలిసి చేసుకున్నాం. అందరు రావాల్సిందిగా కోరుకుంటూ 16వ తారీఖు ఉదయం 6 గంటలకు దర్శనం ఉంటుంది కాబట్టి దర్శనం నుంచి రాత్రి 12 గంటల వరకు వివిధ కార్యక్రమాలు పెద్దలు ముందే చెప్పారు కాబట్టి ఈ కార్యక్రమంలో విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. 16వ తారీఖున శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమం శ్రీకృష్ణ మందిరం పద్మావతి నగర్లో ఏర్పాటు చేయడం అనేది కావున నంద్యాల టౌను మరియు పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ గుడికి ఎంతోమంది డోనర్సు ఉన్నారు. తర్వాత చాలామందిని ఇన్వైట్ చేయలేకపోయినాము. డోనర్లకు, ఆత్మీయులకు, శ్రీకృష్ణ భక్తులకు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో స్వామివారి జన్మ నక్షత్రము మరియు పంచామృతాలతో అభిషేకము, ఉదయం అల్పాహారం ఏర్పాటు చేయడం అనేది, తర్వాత గ్రామోత్సవంలో పెద్ద ఎత్తున ప్రజలు, భక్తులు స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుచున్నాము.